రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి సంక్షేమంలో ముందడుగు వేస్తోందని స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా యంత్రాంగం ప్రగతి నివేదికను వెల్లడించింది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ఇప్పటి వరకు 390 కోట్ల రూపాయలు మంజూరు కాగా ఆలయ విస్తరణ, రోడ్ల అభివృద్ధి, నిత్య అన్నదాన సత్రం, గుడి చెరువు, పార్క్, బద్దిపూచమ్మ ఆలయ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఊతమిచ్చేలా కార్మికులకు భారీ ఆర్డర్లు కేటాయించడంతో వేలాది మందికి ఉపాధి లభిస్తోందన్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద జిల్లాలో 9086 ఇళ్లు మంజూరు కాగా 3759 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. రైతులకు రైతు భరోసా, రుణమాఫీ, పంటల బీమా ద్వారా ఆర్థిక సహాయం అందుతోందని, విద్య, వైద్యం, సాగునీరు, రహదారులు, తాగునీరు, పరిశ్రమలు, యువతకు నైపుణ్య శిక్షణ రంగంలోనూ పలు అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ప్రజల భాగస్వామ్యంతో సంక్షేమం, అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అధికారులు తెలిపారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమం जय हे भारत भाग्य विधाता वंदा तरंगा तव शुभ दे जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता స్వాతంత్రం వచ్చి నేటితో 79 ఏళ్ళు పూర్తి చేసుకుని 80వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ శుభాభినందనలు. దేశ స్వాతంత్ర పోరాటంలో అసులు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. ప్రజా ప్రయోజనం ధ్యేయంగా పూర్తి పారదర్శకత, జవాబుదారితనంతో రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నది. ప్రజా ప్రభుత్వం ద్వారా జిల్లాలో అమలు చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను క్లుప్తంగా మేము ముందుస్తున్నాం. శరవేగంగా రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి, దక్షిణ కాశీ క్షేత్రంగా ఖ్యాతిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి ఇప్పటిదాకా 390 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. 3వ ఉపయోగ బ్రిడ్జి రాజన్న ఆలయ వరకు 47,80,00,000 రూపాయలతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు తొలి దశకు చేరుకున్నాయి. రాజన్న ఆలయ విస్తరణ అభివృద్ధి, నిత్యాన్నదాన సత్రం నిర్మాణ పనులు 111 కోట్ల 20 లక్షలతో చేపట్టగా వివిధ దశల్లో పురోగతులు ఉన్నాయి. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం 99 కోట్ల 40 లక్షల రూపాయలు అదనంగా మంజూరు చేసింది. 12 కోట్ల రూపాయలతో చేపట్టిన గుడి, చెరువు, బండ్లు, పార్కులు ఇటీవలే ప్రారంభించడం జరిగింది. 40 అడుగుల ఆశిస్తు విగ్రహం ఆధ్యాత్మిక వైభవాన్ని చాటుతుంది. బద్దిపూచమ్మ ఆలయ విస్తరణ పనులు తుది దశకు చేరుతున్నాయి. గుడి చెరువులో బోటింగ్ కోసం 1,40,00,000 రూపాయలు మంజూరు కాగా టెండర్ దశకు చేరుతుంది. నాంపల్లి గుట్టపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సహకారంతో ఎయిర్ క్రాఫ్ట్ ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయి. రాజన్న ఆలయ కోశాల నిర్మాణానికి వేములవాడ రోడ్డు మండలం